ఇలా మన అదర్ న్యూస్ లో ఒక మంచి ముచ్చట పట్టుకొచ్చిన అయితే ఈ ముచ్చట చూడంగానే నాకైతే భలే గమ్మత్తుగా అనిపించింది. అవు మళ్ళా గీ తాత గంత మంచి ఉపాయం చేసిండు. అయితే ఇక్కడ మనం ఇంకో ముచ్చట చెప్పుకోవాలి. గదేందంటే ఇప్పుడు టాలెంట్ ఏవడబ్బా సొత్తు కాదు అనే మాట మనం చాలా సార్లు విన్నాం కదా. అయితే ఇప్పుడు గదే ముచ్చట మనం చూడొచ్చు కూడా. కానీ తాత ఆలోచన కొంచెం మెచ్చుకోవాల్సిందే. ఇక ముచ్చట లాగిన కాడికి చాలు కానీ ముందుగాలైతే అసలు ముచ్చట ఏందో చూపెట్టమంటారులే. చలో ఇక మీరే చూడుర్రి. ఈ ముచ్చట చూడంగానే నాకైతే భలే గమ్మత్తుగా అనిపించింది. అవు మళ్ళా గీ తాత గంత మంచి ఉపాయం చేసిండు. అయితే ఇక్కడ మనం ఇంకో ముచ్చట కూడా చెప్పుకోవాలి. గదేందంటే ఇప్పుడు టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు అనే మాట మనం చాలా సార్లు విన్నాం. అయితే ఇప్పుడు గదే ముచ్చట మనం చూడొచ్చు కూడా. కానీ తాత ఆలోచనకు జర మెచ్చుకోవాల్సిందే. ఇక్కడ అస్సలు ముచ్చట ఏంటంటే దుబ్బాక మండలంకు చెందిన హబ్సీపూర్ ఊర్లో 16,000 ఖర్చుతోని ఎలక్ట్రానిక్ సైకిల్ తయారు చేసి గ్రామ ప్రజలతోని శబాష్ అనిపించుకున్నాడు ఇక్కడ కనబడే గీ తాత. అయితే గిన్న మనకు అక్కడికి వచ్చేది ఏంటంటే గీ ఎలక్ట్రానిక్ సైకిల్ కి ఎసొంటి పెట్రోల్ డీజిల్ అవసరం లేకుండానే మోటార్ బైక్ తోని సమానంగా పోవచ్చు అన్నట్టు. అవు తాత పేరు చెప్పలేదు కదా, తాత పేరు పబ్బ చంద్రం. ఈ తాత ఈ వయసులో కూడా ఏదో ఒకటి సాధించాలనే పట్టుదలతోని గిట్లా కష్టపడి ఆలోచన చేసి గీ ఎలక్ట్రానిక్ సైకిల్ తయారు చేసిండు. అయితే ఇక్కడ మనందరం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే టాలెంట్ ఉన్నోళ్ళని గుర్తించాలని, గట్లనే తాతకు జర ఆర్థికంగా కూడా సాయం చేస్తే ఇంకా కొన్ని తయారు చేస్తారని అక్కడ ఉన్న స్థానికులు అంటున్నారు. గట్లనే ఇంకో ముచ్చట ఏంటంటే టాలెంట్ కు చదువుతోని పని లేదని పట్టుదలతో దేన్నైనా సాధించవచ్చని మళ్ళీ నిరూపించిండు ఇక్కడ కనబడే గీ తాత.